హలో ఎవ్రీబడి, నేను సుజని. వెల్కమ్ టు మై ఛానల్ సాల్ట్ అండ్ సుజని, మై డైలీ కుకింగ్ బ్లాగ్. ఇవాళ ఒక మంచి చారు రెసిపీ అండి. అదే టొమాటో కొబ్బరి చారు. చాలా చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయిపోతుందండి. కమ్మగా భలే టేస్టీగా ఉంటుందండి. నేను చెప్పే విధానంలో ఒక్కసారి ట్రై చేసి చూడండి. దానికోసము ఒక 2 బాగా పండిన మీడియం సైజ్ టొమాటోస్ తీసుకుంటున్నానండి. అవి లైట్గా నేను తొక్క మీద స్లిట్స్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవి బాగా ఉడుకుతున్న వాటర్లో వేసి మనము కొంచెము ఈ పీల్ అనేది తొక్క అనేది ఊడుతుందన్నంత వరకు మనం బాయిల్ చేసుకోవాలి. ఎంతసేపు పట్టదండి, ఒక 2-3 మినిట్స్లోనే మనకి ఇక్కడ తొక్క సపరేట్ అవుతున్నట్టు కనిపిస్తుంది. సో అప్పుడు వీటిని నీళ్ళలోంచి తీసి పక్కన పెట్టేసుకుంటే లైట్గా చల్లారుతాయి. అప్పుడు మనము తొక్క తీసి పెట్టేసుకోవచ్చు. కొబ్బరి పాలల్లో అండి మనకి MCTs ఉంటాయి, మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్. అవి మన మెటబాలిజంని ఇంప్రూవ్ చేస్తాయి అన్నమాట. సో ఇన్ మోడరేషన్ కొబ్బరిని మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక కొబ్బరికాయని ఇలా ముక్కలు చేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కలు ఇందాక మనము ప్లాన్ చేసి తొక్క తీసి పెట్టుకున్న టొమాటోస్ దీంట్లో వేసేసి కొంచెము గోరువెచ్చని నీళ్ళు వేసుకుంటే మనకి పాలు అనేవి ఈజీగా ఎక్స్ట్రాక్ట్ అవుతాయి. సో ఇందాక టొమాటో బ్లాన్ చేసుకున్న వాటర్ ఉంది కదండి, అదే వాటర్ నేను యూస్ చేస్తున్నాను ఇక్కడ. ఆ వాటర్ వేసేసి మెత్తగా మనము పేస్ట్ చేసేసుకోవాలి. తర్వాత దీన్ని మనము పాలు ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలన్నమాట. సో పాలు మనము ఫస్ట్ ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు థిక్ ఎక్స్ట్రాక్ట్ వస్తుంది. కొంచెము ఆ పల్ప్కి వాటర్ యాడ్ చేస్తూ తీస్తూ పోతే మనకి లాస్ట్కి ఈ కొబ్బరి అనేది కలర్లెస్ అయిపోతుంది కంప్లీట్గా. అది పొడి పొడిలాడుతూ వచ్చేస్తుంది. మనకి పాలు అనేవి కంప్లీట్ ఎక్స్ట్రాక్ట్ అయిపోతాయి. ఇదిగోండి ఇలాగా. ఓకే, సో ఇక్కడ కొబ్బరి పాలు అయితే రెడీ ఉన్నాయండి. ఇప్పుడు ఒక శనగపిండి స్లరీ చేసుకోవాలండి. దానికోసము ఒక 3 టేబుల్ స్పూన్స్ అంతా శనగపిండిలో తగినంత వాటర్ వేసి దీన్ని కొంచెం థిక్ పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏదైతే కొబ్బరి పాలు తీసి పెట్టుకున్నాం కదా, దాంట్లో తగినంత ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్లంతా కారము, ఇంకా మనం ఏదైతే స్లరీ చేసి పెట్టుకున్నాం శనగపిండిది అది కూడా వేసేసి మంచిగా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో అంతా మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత దీన్ని ఒక కుకింగ్ పాట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. అండ్ అది మనము స్టవ్ మీద పెట్టుకొని హై ఫ్లేమ్లో కంటిన్యూస్ కలుపుతూ ఒక బాయిల్ వచ్చే వరకు కలుపుతూనే ఉండాలండి. లేకపోతే ఇది ఉండలు కట్టేస్తుంది, అడుగంటినట్టు అవుతుంది. ఒక బాయిల్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ లో చేసేసి ఒక 2-3 నిమిషాలు వదిలితే మనకి శనగపిండి పచ్చితనం అనేది పోతుంది. అంతేనండి, ఇదైతే ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దీనికి ఒక సింపుల్ బేసిక్ తాలింపు పెట్టుకుందాము. ఓకే, దానికోసము ఒక టేబుల్ స్పూన్ అంత పల్లి నూనె వేసుకొని దాంట్లో 1 టీ స్పూన్ చొప్పున ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 2 ఎండుమిర్చి, కొంచెం ఇంగువ, ఇంకా కరివేపాకు వేసి ఇవన్నీ మంచిగా చిట్పట్లాడిన తర్వాత ఆ కొబ్బరి చారులోకి మనము షిఫ్ట్ చేసేసుకోవాలండి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరతోటి గార్నిష్. అంతేనండి, యమ్మీగా ఉండే ఈ టొమాటో కొబ్బరి చారు తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. మీకు ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, మీరు చదువుకుంటూ చేసుకోవచ్చు. రెసిపీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి నా ఛానల్ని, నా రెసిపీస్ని షేర్ చేసుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రెసిపీలో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.